క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 2024వ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించాడు. మరొక సంవత్సరం, మరొక అవకాశం. దేనికి? అన్నిటికీ తప్పులు సరిదిద్దుకోవడానికి, కొత్త తప్పులు చేయడానికి, కీడును ఎదుర్కొనడానికి, మేలు చేయటానికి, సంతోషించటానికి, దుఃఖించటానికి, ప్రార్థించటానికి, అన్నిటికీ దేవుడు మన జీవితాల్లో మరొక సంవత్సరాన్ని పొడిగించాడు. ఇవన్నీ కూడాను మన జీవితంలో మిశ్రమంగా వస్తాయి. ఈ 24 గంటలు సంతోషంగా ఉండగలుగుతామా అనే నమ్మకం ఉందా? లేదా ఈ 24వ సంవత్సరం అంతా కూడాను దుఃఖకరంగా ఉంటుంది అని చెప్పగలమా? దుఃఖము ఉంటుంది, సంతోషము ఉంటుంది, మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. అన్ని సందర్భాల్లో కూడాను మనము పరిగెత్తే సమయంలో పరిగెత్తాలి, నడిచే సమయంలో నడవాలి, కూర్చొని విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో విశ్రాంతి తీసుకోవాలి, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించాలి. కాబట్టి అన్ని సందర్భాలకు కూడాను ఈ సంవత్సరం మనకు సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. మొదటి వారం అయిపోయింది, 7 దినాలు అయిపోయినాయి. కాబట్టి ఈ అన్ని సందర్భాలకు మనకు ఒక గైడ్ కావాలి. నడిపించేటువంటి ఒక వ్యక్తో, శక్తో, బలమో, ధైర్యమో, నమ్మకమో ఏదో ఒకటి కావాలి. లేకుంటే ఈ సంవత్సరాన్ని మనము దాటగలగడం కష్టతరం. ఈ సంవత్సరం మొత్తం తిరిగి దాటి మనము మళ్ళీ ఈ నెక్స్ట్ 25వ సంవత్సరంలోనికి వెళ్ళాలి అంటే మనకు సహాయము కావాలి, తోడు కావాలి. మనము డిసెంబర్ మాసం అంతా చెప్పుకున్నాం ఏమని? దేవుడు మనకు తోడు అని. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. కాబట్టి ఆయన తోడు మనకు కావాలి ఈ సంవత్సరం అంతా దాటడానికి. కీర్తనకారుడు 23వ కీర్తనలో తెలియజేస్తూ ఆయన అంటాడు, యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. ఆయన నన్ను పచ్చికగల చోట్లను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దను నడిపిస్తాడు అని చెప్తూ ఆయన అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. అంటే వీటన్నిటి మధ్య కూడాను మనము గాఢాంధకారపు లోయల అనుభవము కూడాను ఉంటుంది. అదనమాట దావీదు మహారాజు తన యొక్క కీర్తనలో తెలియజేసేటువంటి ప్రధానమైనటువంటి అంశం. యెహోవా నా కాపరి, నాకు ఆయన తోడుగా ఉంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. మంచిదే, కరెక్టే. అన్ని విషయాల్లో ఆయన నాకు తోడు. అయితే కొన్నిసార్లు నేను గాఢాంధకారపు లోయలలోనికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే ఇది ఈ లోక సంబంధమైనటువంటి జీవితం. ఇందులో లోయలు ఉంటాయి, మైదానాలు ఉంటాయి, అడవులు ఉంటాయి. అన్నిటినీ కూడాను దాటుకుంటూ వెళ్ళడానికి ఒక నడిపించేటువంటి ఒక కర్త కావాలి. మనల్ని బలపరిచేటువంటి శక్తి కావాలి. అప్పుడు మాత్రమే మనం ఈ 2024ను మరి విజయవంతంగా దాటుకొని వెళ్ళగలుగుతాము. అటువంటి గాఢాంధకార లోయల అనుభవము గుండా వెళుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనబడతాడు. ఎక్కడ? మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 50వ వచనం నుండి చివరి దాకా చదువుకున్నాం. ఇక్కడ ఒక భక్తుడు, విశ్వాసి మనకు కనబడతాడు. ఈ వ్యక్తి ఒక గాఢాంధకారపు లోయ గుండా వెళుతూ ఉన్నాడు. ఆయనకు దేవుడు తోడున్నాడు, ఆయన తోటి ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అయినా కూడా ఆయన గాఢాంధకారమైనటువంటి లోయ గుండా వెళ్ళవలసి వచ్చింది అనేటువంటిది సత్యం. సత్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి.
స్వీకరించాలి. కాబట్టి ఇక్కడ ప్రభువు తోడుగా ఉన్నాడు, అయినా కూడాను గాఢాంధకారపు లోయ అనుభవం ఇక్కడ ఈ భక్తునికి వచ్చింది. ఎవరు ఈయన? ఈయన పేరు స్టెఫెన్. ఈయన పేరు స్టెఫెన్. సంఘము ఏర్పడినటువంటి తొలి దినాలలో సంఘ పరిచర్యలో భాగంగా సంఘం యొక్క పరిచర్య భారమైపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంఘ పెద్దలకు వారు చేసినటువంటి నిర్ణయము ఏమంటే, ప్రార్థనాపూర్వకముగా కొంతమంది విశ్వాసులను వారు సంఘ పరిచర్యలో ఎన్నుకున్నారు. సంఘ పరిచర్యలో ప్రార్థనాపూర్వకముగా ఎన్నుకున్నటువంటి విశ్వాసులలో ఒకడు ఈ యొక్క స్టెఫెన్. వీళ్ళు ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. 6:3. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి, ఈ పనికి నియమింతుము. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైంది కాబట్టి అప్పుడు వారు ఎన్నుకున్నటువంటి వారిలో 5వ వచనం, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. ఇంకా చాలా మంది ఉన్నారు, ఫిలిప్పు, ఇంకా చాలా మంది, 7 మంది. వాళ్ళలో మొదటివాడు స్టెఫెను. పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్నటువంటి వాడు, మంచి పేరు పొందినటువంటి వాడు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి వాడు స్టెఫెను. ఎందుకంటే ఒక వ్యక్తికి కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం ఏముంటుంది? అటు వ్యక్తితోటి దేవుడు సదాకాలము తోడుగా ఉంటాడు. స్టెఫెనుతో కూడాను ఉన్నాడు. కాబట్టి స్టెఫెను ఎవరు అంటే, ఏర్పరచబడినటువంటి వాడు. స్టెఫెను పిలువబడినటువంటి వాడు. స్టెఫెను దేవుని తోడు కలిగినటువంటి వాడు. అతని గురించి ఇంకా కొంత డిస్క్రిప్షన్ ఉన్నది. అపొస్తలుల కార్యముల గ్రంథం 6:10 చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 6. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. స్టెఫెనుకు దేవుడిచ్చినటువంటి ఆత్మ జ్ఞానము, ఆయన ప్రేరేపించినటువంటి శక్తిని, ఆత్మను ఎదిరింపలేకపోయారు అక్కడ ఉన్నటువంటి అపోజ్ చేసేవాళ్ళు. క్రీస్తు పరిచర్యను అడ్డగించేటువంటి వారి ముందు వారితోటి స్టెఫెను తర్కించినప్పుడు ఆయన తోటి వాదములో నిలబడలేకపోయారు. ఆయన చెప్పేటువంటి సత్యం ముందు, ఆయన అగపరిచినటువంటి జ్ఞానము ముందు, ఆయన ప్రేరేపించినటువంటి ఆత్మ ముందు వారు నిలబడలేకపోయారు, వారు ఎదిరింపలేకపోయారు. అది దేవుని యొక్క శక్తి స్టెఫెనుకు ఉన్నది. కాబట్టి మన గురించి ఒకవేళ మనము అన్వయించుకోవాలంటే ఆ స్టెఫెనుకు ఇచ్చినటువంటి శక్తి, భక్తి, ఆత్మ దేవుడు ఇస్తాడు. ఇవ్వడానికే ఆయన ఉన్నాడు. మరి మనము ఎటువంటి వారము? మనము ఎవరము? మన అడ్రస్ ఏంది? మన ఉనికి ఏంది ఈ లోకంలో? 1 పేతురు 2:9 చదివితే, 1 పేతురు 2:9 మన ఉనికి ఏందో ప్రభువులో, ఈ లోకంలో మన గుర్తింపు ఏందో ఆత్మీయంగా అక్కడ తెలియజేయబడింది. ఏర్పరచబడిన వంశము అని రాయబడి ఉంది. పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైనటువంటి ప్రజలు, పరిశుద్ధ జనము. ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాము, కరెక్టే, నిజమే. అయితే ఇప్పుడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడు.
పిలిచిన వాడు ఏమన్నాడు? పిలిచిన వాడిని అయినటువంటి నా యొక్క గుణాతిశయములను, దేవుని యొక్క గుణలక్షణాలను, శక్తిని, మహిమను ప్రచురము చేయటానికి, వివరించటానికి లోకానికి ఏర్పరచబడినటువంటి వారము, ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహం అని పేరు పెట్టుకున్నాడు దేవుడు. తల్లిదండ్రులు ముద్దు పేరు పెట్టుకుంటారు కదా, కింగ్, ప్రిన్స్ అని. అట్లా పెట్టుకున్నాడు దేవుడు. ఆయన ప్రేమ, ఆయన శక్తి మనలో పరిపూర్ణము కావటానికి ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా ఏమీ తక్కువ వాళ్ళమేమి కాదని అర్థం అక్కడ. స్టెఫెన్ ఏర్పాటు చేయబడినటువంటి వాడు, మనము కూడాను ఏర్పరచబడినటువంటి వారము, పిలువబడినటువంటి వారము. మనము కూడా ఏమీ అనాకారి ప్రజలము కాదు. 1000 మందిలో కలిసిపోయేటువంటి, 10,000 మందిలో కలిసిపోయేటువంటి వారు కారు. 10,000 మందిలో ఒకనిగా గుర్తించి దేవుడు మనల్ని పిలిచాడు. నీకు ఆయన పేరు పెట్టాడు, నీకు ఆయన అడ్రస్ ఇచ్చాడు. దేవుని పిల్లలు అగుటకు ఆయన తన యొక్క కృపనిచ్చాడు. కాబట్టి నీవు నేను కూడాను ఏర్పరచబడినటువంటి వారమే. అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. స్టెఫెను చేసేటువంటి కార్యాలు, అద్భుతాలు మిగతా సమాజం అంతా చూసి ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి ఆయనను ప్రధాన యాజకుని ముందు నిలబెట్టింది. స్టెఫెను చేస్తున్నటువంటి ఆ కార్యాలు, దేవుడు సంఘం ఏర్పాటు చేయబడినటువంటి తొలి దినాలలో తన భక్తులకి ప్రత్యేకమైనటువంటి శక్తులు, వరాలు ఇచ్చాడు. ఎందుకు అంటే సంఘము ఎస్టాబ్లిష్ చేయబడడానికి, లేకుంటే స్థాపించబడినటువంటి సంఘము స్థిరపరచబడడానికి. కాబట్టి ఆ దినాలలో అపొస్తలులకు దేవుడు చాలా శక్తినిచ్చాడు. యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి చెబుతూ, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. కాబట్టి అపొస్తలులు గొప్ప కార్యాలు చేశారు సంఘము స్థాపింపబడినటువంటి తొలి దినాలలో. అందులో భాగంగా స్టెఫెను గొప్ప గొప్ప కార్యాలు చేయటమే కాక దేవుని వాక్యమును ఆయన ప్రకటించేటువంటి విధానానికి వారు ఆయనకు ఎదురు చెప్పలేకపోయినారు. ఎందుకంటే సత్యానికి ఎదురు నిలబడడం కష్టం. తాత్కాలికంగా ఒకవేళ అబద్ధము నిలబడగలదేమో కానీ చివరికి గెలుపు సత్యానిదే. సత్యానికి ఎదురు నిలబడడం చాలా కష్టం. సౌలుతోటి, పౌలుగా మారక ముందు సౌలుతోటి దేవుడు అంటాడు, దర్శనమిచ్చి ఏమంటాడు? నీవు సత్యానికి ఎదురుతన్నుట అసాధ్యం, ములుకోలలకు ఎదురుతన్నుట నీ వలన కాదు, నీకు అసాధ్యం అని చెప్తాడు. కాబట్టి సత్యానికి ఎదురు నిలబడడం కష్టం. కాబట్టి స్టెఫెనును ఎదిరించలేక ఆయన మీద ఈయన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు అని చెప్పి ఆయన మీద ఒక తప్పుడు అభియోగం చేసి అతన్ని పట్టుకుని 13వ వచన మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. ఈ మనుష్యుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచూ ఉన్నాడు అనేటువంటి ఆరోపణ చేసి నిలవబెట్టారు. కాబట్టి ఆయన సమాజ మందిరం ముందు, పెద్దల ముందు నిలబడ్డాడు. అప్పుడు ఏం చేశాడు? స్టెఫెనును విచారిస్తున్నటువంటి ప్రధాన యాజకుడు, నువ్వు చేసేది నిజమేనా అని అడిగినప్పుడు స్టెఫెను వారికి ఒక పెద్ద ప్రసంగం చేశాడు. ఎంత పెద్ద ప్రసంగం అంటే చాలా పెద్ద ప్రసంగం. 7వ అధ్యాయం అంతా కూడాను స్టెఫెను చేసినటువంటి ప్రసంగమే. 7వ అధ్యాయం మొత్తం చాలా పెద్ద ప్రసంగం చేశాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పటి నుంచి యేసు ప్రభు వచ్చేదాకా ఏమేమి జరిగింది, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఏమేమి చేశాడు అనేటువంటి విషయాలు మొత్తం వారికి చెప్పినప్పుడు
అప్పుడు వారి మాటలు విని, 54వ వచనం, 7:54. అప్పుడు వారి మాటలు విని కోపముతో మండిపడి పండ్లు కొరికి, అతనిని చూచి పండ్లు కొరికి, ఒక్క నిమిషం. కాబట్టి వీళ్ళు కోపంతో ఆయన ఏం చేశారంటే పట్టణపు వెలుపలికి తీసుకుని పోయి రాళ్ళు రువ్వి చంపారు, రాళ్లతో కొట్టి చంపారు. ఇది స్టెఫెను ఎదుర్కొన్నటువంటి గాఢాంధకారపు లోయ. మనకేమన్నా అటువంటి ఏమైనా ఎదురైనాయా? అటువంటి ఏమి ఇంతవరకు ఎదురు కాలేదు, ఎదురు కావు అనేటువంటి నమ్మకం కూడా మనకు. అంటే ప్రభువును బట్టి అటువంటి శ్రమలు మనకు దేవుని కృప వల్ల మన దేశంలో అయితే అటువంటి శ్రమలు లేవు. ఒకవేళ వ్యక్తిగతంగా గాఢాంధకారపు లోయలు ఉండొచ్చు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, వృత్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇలాంటి గాఢాంధకారపు లోయలు ప్రతి వ్యక్తికి కూడాను ఉంటాయి, ఉండవచ్చు. కాబట్టి ఇవి మనకు కలిగేటువంటి సమస్యల వలన కావచ్చు, ఇబ్బందుల వలన కావచ్చు, అనారోగ్యం వలన కావచ్చు, మనము ఆ విధంగా ఫీల్ అవుతాం. ఎంత కష్టము, అనారోగ్యం, బాధ వచ్చినప్పుడు గాఢాంధకారపు లోయ గుండా వెళుతున్నంత బాధ మనకు కలుగుతుంది, అవమానం కలిగినప్పుడు కలుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఏం చేస్తాం మనము? ఏం చెయ్యాలి మనము? గొప్ప బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఏం చేయగలుగుతాం? కష్టపడతాం, దుఃఖపడతాం, ఏడుస్తాం, బాధపడతాం, ఇంకా కోప్పడతాం. ఎవరిపైన? ఎవరైతే ఆ బాధను మనకు కలగజేశారో వారిపైన. ఎవరి వలన అయితే ఆ ఇబ్బందులు వచ్చాయో వారి వలన కోప్పడతాం. ఇంకా కొంతమంది ఉంటారు దేవుడి మీద కూడా కోప్పడేటువంటి వాళ్ళు. ఈ కష్టం నాకు ఎందుకు పెట్టాడు దేవుడు? ఈ యొక్క అవమానం నేను ఎందుకు ఎదుర్కొనేటట్టు చేశాడు? నాకే పెట్టాలా? నేనే దొరికానా? నాకే ఎందుకు ఈ విధంగా కావాలి అనుకుంటా ఉంటారు. చాలామంది ఇదే విధమైనటువంటి భావనలో ఉంటారు. బాధ వచ్చినప్పుడల్లా అనుకుంటారు. కొంతమంది అయితే దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. బైబిల్ చదవడం కానీ ప్రార్థించడం కానీ చేయరు. ఎందుకంటే సమస్య వచ్చినటువంటి సమస్య అటువంటిది. బాధపడుతూనే ప్రభు దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడాను మనకుంటాయి. అయితే స్టెఫెను ఇక్కడ ఆ సమస్యను, ఆ కష్టాన్ని, ఆ లోయ అనుభవాన్ని ఎదుర్కొని చనిపోయాడు. చనిపోతే స్టెఫెను ఓడిపోయినట్లు కాదు. చనిపోతూ ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి ధైర్యము, విశ్వాసము, వాటిని బట్టి ఆయన గెలుపో లేకుంటే ఓటమే అనేటువంటిది మనము తెలుసుకోవచ్చు. అందరూ చనిపోతారు. ఎవ్వరూ కూడాను చిరకాలం ఇక్కడ బ్రతికేవాళ్ళు లేరు. ఎలాగో ఒకలాగా, ఏదో ఒక విధంగా చనిపోవలసిందే. స్టెఫెను కూడాను చనిపోయాడు. అయితే చనిపోయే ముందు స్టెఫెను జీవించినటువంటి జీవితం, చనిపోయే సమయంలో స్టెఫెను చూపించినటువంటి మాదిరి, అది మనకు మన యొక్క విశ్వాస జీవితంలో గాఢాంధకారపు లోయలో ఉపయోగపడుతుంది. మనము దాన్ని అవలంబించినట్లయితే మనము కూడాను జయ జీవితము, మన విశ్వాసాన్ని నిరూపించుకొనగలుగుతాం. విశ్వాసాన్నైనా ప్రేమనైనా నిరూపించుకుంటేనే, విశ్వాసము ఉంటే అది నిరూపణ కావాలి. నిరూపణ కానటువంటి విశ్వాసము అది లెక్కలోనికి రాదు. నిరూపణ కానటువంటి ప్రేమ లెక్కించబడదు. కాబట్టి ప్రేమనైనను విశ్వాసమునైనను నిరూపించుకోవలసినటువంటి బాధ్యత విశ్వాసి పైన ఉన్నది. ఎందుకనగా దేవుడు తన ప్రేమను మన ఎడల నిరూపించాడు. నిన్ను, నన్ను, మనలను కూడాను మన ప్రేమను, మన విశ్వాసాన్ని నిరూపించుకోవలసినటువంటి బాధ్యత పెట్టాడు మన పైన. అందుచేత
మన యొక్క విశ్వాసాన్ని మనము చూపించుకోవాలి. మన విశ్వాసమును బట్టి మనము ఏం చేస్తున్నామో అనేటువంటిది ఆధారపడి ఉండాలి. విశ్వాసమును బట్టియే మనం ఈ సంవత్సరం నడవాలి. విశ్వాసమును బట్టియే ఈ సంవత్సరం మన యొక్క నిర్ణయాలు ఉండాలి. విశ్వాసమునకు బయట ఏమి చేసినా కూడాను అది తప్పుగా పరిగణించబడుతుంది, పాపముగా పరిగణించబడుతుంది. ఎందుకంటే విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము అని చెప్పి లేఖనము క్లియర్గా తెలియజేస్తూ ఉంది. కాబట్టి విశ్వాసమునకు బయట నువ్వేం చేసినా కూడా దేవుడు చూడడు, అది లెక్కించడు. విశ్వాసిగా విశ్వాసములో ఉండి కొనసాగుతూ నువ్వేం చేస్తున్నావు అనేటువంటిది దేవుడు చూస్తాడు. అందుకే పౌలు ఏమంటాడంటే కొరింథీ సంఘానికి రాస్తూ, మేము వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొనుచున్నాము. మాకు కనబడేటువంటి దాన్ని బట్టి కాక విశ్వాసమును బట్టి, కనపడనటువంటిది విశ్వాసం, విశ్వాసమును బట్టి మేము నడుచుకుంటూ ఉన్నాము. ఆ విధంగా మనము కూడాను ఈ 2024 సంవత్సరంలో విశ్వాసమును బట్టి నడవాలి. మనల్ని నడిపించేటువంటి వాడు ఉన్నాడు. అయితే మనము గాఢంధకారపు లోయలోనికి వెళ్ళినప్పుడు విశ్వాసము బలంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని దాటగలుగుతాము అనేటువంటిది మనము స్టెఫెను జీవితం ద్వారా మనము తెలుసుకొనగలుగుతాం. కాబట్టి స్టెఫెను వారు ఆయన మీద పడి ఆయన చంపుతూ, రాళ్లతోటి కొడుతూ చంపుతూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పనులను మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన ఏం చేశాడు అనంటే, వారు కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే తిరిగి స్టెఫెను వారిని చూచి కోప్పడలేదు, వారిని చూచి తిరిగి ఆయన పండ్లు కొరకలేదు. ఇది స్టెఫెను తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్. అందుకే ఈ లోకస్తుల జీవితాలకు మన జీవితాలకు తేడా ఉండాలి. వారు రెస్పాండ్ అయినటువంటి విధానానికి మనము రెస్పాండ్ అయ్యేటువంటి విధానానికి ఉన్న తేడానే మనం ఎవరము అనేటువంటిది తెలియజేస్తుంది. అన్య జనులు ప్రవర్తించినట్లుగా మనం కూడా ప్రవర్తిస్తే వారికి మనకి తేడా ఉన్నది. వారు పళ్ళు కొరికితే స్టెఫెను కూడా పళ్ళు కొరికాడు అనుకోండి, వారు కోపెడితే స్టెఫెను కూడా కోపంతో అరిచాడు అనుకోండి, అప్పుడు స్టెఫెను బలహీనుడు అవుతాడు. చాలాసార్లు మనం కూడా బలహీనతలకు లోన్ అవుతూ ఉంటాం. అందుకే బలహీనతలలో బలపరిచేటువంటి వాడు మన ప్రభు పక్కనే ఉండాలా. ఆయన పక్కనే మనము ఉంచుకొని మన నడక, మన యొక్క ప్రయాణం ఉండాల. ఆయన పక్కనే ఉన్నాడు, స్టెఫెను పక్కన ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిండుకొని ఉన్నాడు అని చెప్పి రాయబడు. అందుచేతనే ఆయన తిరిగి ఏమీ అనలేదు. తనను బాధించేటువంటి సమస్య వైపు విశ్వాసి చూచినప్పుడు తిరిగి కోపం వస్తుంది, బాధ అవుతుంది, భయం అవుతుంది. కాబట్టి సమస్య వైపు చూడటంలే స్టెఫెను సమస్య వైపు దృష్టి పెట్టలేదు, కానీ సమస్యలలో నుండి దేవుని వైపు దృష్టి పెట్టాడు. అక్కడ మాట్లాడుతున్నారు, చాలా డిస్టర్బెన్స్గా ఉందమ్మా. ఆ పైన పిల్లలు మాట్లాడకూడదు, ఎవరన్నా కంట్రోల్ చేయండి పిల్లల్ని. పిల్లలు మాట్లాడకూడదు, దయచేసి తీసుకుపోండి బయటికి. కాబట్టి సమస్య వైపు కాకుండా, ఆ సమస్యలలో నుండి ఆ గాఢంధకారము వైపు కాకుండా, ఆ లోయ వైపు కాకుండా, ఆ లోయలో తన చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకుపోయేటువంటి ప్రభువు వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ రాయబడినటువంటి మాట ఏంది? పండ్లు చూచి కొడుకు 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి, ఆకాశము వైపు తేరి చూచి, బండలేమో ఇట్లా వస్తున్నాయి, ఆయన మీద కోప్పడే వాళ్ళేమో ఈ విధంగా ఇట్లా వచ్చి ఆయన మీద పడుతున్నారు. కానీ ఆయన వారి తట్టు చూడటం లేదు, తన మీద పడేటువంటి రాళ్ళ వైపు చూడటం లేదు. మరి ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు వైపు చూచినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి.
ఆకాశం వైపు కన్నులెత్తినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. లోకం వైపు, మనల్ని హింసించేటువంటి వారి వైపు, మనల్ని దుఃఖపెట్టేటువంటి వారి వైపు చూస్తే దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఓదార్పు ఆదరణ కలుగదు. కన్నులు పైకెత్తి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కన్నులు పైకెత్తి ప్రార్థించిన ప్రతిసారి కూడాను ఒక గొప్ప అద్భుత కార్యం జరిగింది. మనం 1-2 ఉదాహరణలు కానీ మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7:34 గబా చదవండి. మార్కు 7:34లో ఆయన ఎప్పుడు, ఏ సందర్భంలో అంటే, చెవిటివానికి ఆయన చెవులు ఇచ్చినప్పుడు వాని చెవులలో, వాని ఏకాంతముగా తొడుకుని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశపు వైపు కన్నులెత్తి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడు అని అర్థము. అంతటి వాడి చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలివాడు తేటగా మాటలాడుచుండెను. యేసు ప్రభు చెవిటివానికి మోగవానికి ఆ చెవులిచ్చి మాటలు ఇచ్చేటప్పుడు ఆయన చేసినటువంటి పని ఏమంటే, ఆకాశపు వైపు కన్నులు ఎత్తి ప్రార్థన చేశాడు. తండ్రి వైపు తన యొక్క కన్నులు ఎత్తి ప్రార్థన చేశాడు. అప్పుడు అక్కడ గొప్ప అద్భుత కార్యం జరిగింది. లాజరును బ్రతికించేటప్పుడు కూడాను యేసు ప్రభు ఏం చేశాడు? లాజరు యోహాను 11:41లో యేసు ప్రభు ఎట్లా ప్రార్థన చేశాడు అంటే, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతా స్తోత్రములు. ఇప్పుడు కూడా నీవు నా మనవి నీవు ఆలకిస్తున్నావని నేను ఎరుగుదును అని చెప్పి, లాజరు బయటికి రా అని చెప్పి లాజరుని పిలిచినట్లుగా మనం చూస్తాం. ఆయన చేసినటువంటి మొదటి పని ఏంది? కన్నులు పైకెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి. అంటే ఇక్కడ ఆకాశం వైపు కన్నులెత్తి అంటే ఆకాశం వైపు కన్నులెత్తడం అని కాదు లిటరల్గా అర్థం. దేవుని వైపు చూడటం, మనుషుల వైపు, లోకం వైపు కాకుండా నీ దృష్టి మనుషులు తీసుకున్నటువంటి నిర్ణయాలను వాటి వైపు కాకుండా, వారి క్రియలను కాకుండా దేవుని వైపు, దేవుని క్రియల వైపు చూడాలి. దేవుడు ఎక్కడున్నాడు చూడటానికి? దేవాలయం చూస్తే సరిపోతుందా? లేకుంటే ఆలయంలోనికి వస్తే సరిపోతుందా? దేవుడు ఎక్కడున్నాడు? అందుకే ఇక్కడ ముందే రాయబడింది 50వ వచనంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమంటాడు ప్రవక్త? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో ఆయనకేమి ఇల్లు లేనోడా? చిన్న గుడి కడితే ఆ గుడిలో ఉండటానికి హస్తకృత ఆలయములలో సర్వోన్నతుడు నివసింపడు. మరి దేవుని తట్టు చూడాలి. ఎట్లా? ఎక్కడ చూడాలి? దేవుడు వాక్స్వరూపి అయినటువంటి దేవుడు, సజీవమైనటువంటి లేఖనాల్లో ఇమిడిపోయి ఉన్నటువంటి దేవుడు, ఆది నుండి కూడాను వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. వాక్యము వైపు చూడాలి. వాక్యము ఏమి చెబుతుందో చూడాలి. వాక్యము ఏం మాట్లాడుతుందో వినాలి. వాక్యాన్ని ధ్యానము చేయాలి. దేవుడు మాట్లాడతాడు. దేవుని తట్టు చూడడం అంటే అది. దేవుని తట్టు చూడడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం. ఈ క్రొత్త సంవత్సరములో దేవుని వాక్యాన్ని తరచుగా ధ్యానము చెయ్యాలి అనేటువంటి ఒక కృత నిశ్చయం తీసుకోవాలి మనం. ఎందుకంటే గాఢంధకారపు లోయల నుండి మనము నడిపించబడాలి అంటే, అది దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే వాక్యము అవసరం. కష్టాన్ని దాటాలి అంటే దేవుని వాక్యమే. నీ వాక్యము నా త్రోవకు వెలుగు. నా త్రోవకు నీ వాక్యం. ఆ వాక్యం లేకపోతే గాఢంధకారం, మామూలు అంధకారం కూడా గాఢంధకారం. ఎట్లా ముందుకు వెళ్ళాలి మనం? ఎట్లా వెళ్ళాలి? వాక్యం ఉంటేనే. నా పాదములకు దీపమును
నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వెలుగైనటువంటి వాక్యమును నీవు తీసుకున్నప్పుడు, దాన్ని నువ్వు ధ్యానము చేసినప్పుడు నీకు వెలుగుగా ఉంటుంది. నీ పాదము ముందుకు వేయటానికి దీపంగా ఉంటుంది. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, ఉపదేశము వెలుగు. వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యాన్ని చదవాలి. ప్రార్థన చేయండి, మంచిది ప్రార్థన చేయడం, దేవునితోటి దగ్గరగా జీవించడం, దేవునితోటి సహవాసం చేయడం, దేవునికి మన విన్నపాలు, విజ్ఞాపనలు ఆయన సన్నిధిలో కుమ్మరించడం. తద్వారా నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. నిజమే, కరెక్టే. అదే సమయంలో దేవుని మాటలు కూడాను వినాలా. దేవుడు మాట్లాడేటువంటి ఆ మాటలు శక్తివంతమైనవి. ఆ మాటల ద్వారానే దేవుడు భూమి ఆకాశములను సృజించాడు అని చెప్పి రాయబడి ఉంది. నిన్ను నన్నే కాదు, మనం ఉంటున్నటువంటి ఈ భూమిని, ఆకాశమును, అందులో ఉన్నటువంటి సర్వమును కూడాను ఆయన వాక్కు చేత సృష్టించెను అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 రాయబడి ఉంది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుతాం. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన యొద్ద ఉంచుకొని, మన యొద్ద పెట్టుకొని, దాన్ని ధ్యానించకుండా, అది ఏం మాట్లాడుతుందో వినకుండా మనము గాఢంధకారపులో ప్రవేశం చేశామంటే దాటలేము. దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే మనము ఆయన వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి అంటే అదేదో ఒక ముడి పదార్థం లాగా, జడ పదార్థం లాగా అనుకోబాకండి. అది ఆడ కనపడుతుంది, చూద్దామని. దేవుని వైపు చూడడం అంటే వాక్యం వైపు చూడడమే, వాక్యాన్ని ధ్యానించడమే, వాక్యము వినటమే, దాన్ని గైకొనటమే. అప్పుడు మాత్రమే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. యేసు ప్రభు మనకు మాదిరి. ఆయన సృష్టికర్త అయ్యుండి కూడాను ఒక గొప్ప కార్యం చేయాలంటే ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? ఆకాశపు వైపు కనులు ఎత్తి ప్రార్థన చేశాను అని చెప్పి రాయబడి ఉంది. మరి ఎందుకు ఆయన ఎట్లా చేశాడు? నీవు నేను అట్లా ఫాలో కావాలని, మనము ఆ విధంగా చెయ్యడానికి ప్రభు మనకు మాదిరిగా ఉండి ఆ విధంగా చేసి చూపించాడు. అందుచేతనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు కూడాను ప్రభు అదే విధముగా ఆ రొట్టెలు తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనేటువంటి మాటను మనం చూస్తాం. దేవుని వైపు చూడడం ఎంత గొప్ప విషయమో అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటమే కాదు, తెలుసుకొని దాని మీద మనము ఆనుకోవాలి. దేవుని వైపు చూడటం అంటే వాక్యాన్ని ధ్యానించటం, దాని ప్రకారం జీవించటం. కాబట్టి పైకి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. పైన ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పైన ఏమున్నాయి అంటే యేసు ప్రభు చెప్పాడు యోహాను 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. పైన ఏమేమి ఉన్నాయి అంట? మన యొక్క స్థిర నివాసము ఉన్నది, మన యొక్క పర్మనెంట్ అబౌట్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళాలి, అందులో జీవించబోయేటువంటి వారము. పైకి చూడటంలోనే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని వైపు చూడటం, ఆకాశం వైపు కన్నులెత్తడం అనేటువంటి మాటలో అనేకమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మన యొక్క నివాసం పైన ఉంది కాబట్టి పైకి చూడాలి. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 5:1 అంటాడు పౌలు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుమా. కరెక్ట్గా దాని మీదనే మనసు పెడుతున్నామా? ఆయన అంటున్నాడు పౌలు సంఘాన్ని ఉద్దేశించి, మనకు తెలుసు అంటున్నాడు, మనం ఎరుగుదుము అంటున్నాడు. విశ్వాసాన్ని ఉద్దేశించి ఏం ఎరుగుదాం? ఏం తెలుసు మనకేం తెలుసు? ఏం తెలిసి ఉండాలి అని పౌలు అంటున్నాడంటే, భూమి మీద ఈ గుడారము, ఈ నివాసము శిథిలమైపోయేటువంటిది, చేతి పని ఇది.
అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటిదైనా పరలోకమందు మనకు నివాసము ఉన్నది. పరలోకమందున్నది. పరలోకం ఎక్కడున్నది? పైన ఉన్నది. స్టెఫెన్ అదే చేస్తూ ఉన్నాడు. స్టెఫెన్ ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నాడు. మహా అంటే మీరన్నా ఎంతకాలం కొద్దిసేపు కొట్టగలుగుతారేమో, నొప్పి లేస్తుంది, ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, పైకి వెళ్ళి నా స్థిర నివాసంలో నేను ఉండబోతా. అందుకే పైకి ఆయన ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. మన యొక్క ఆలోచన, మన యొక్క ఫోకసింగ్ అంతా పైన ఉండాలి అనేటువంటిది ప్రభు చాలాసార్లు చెప్తాడు. మన ఆలోచన పైన ఉండాలి. ఒకసారి ఫిలిప్పీ 3:1 తీసి చదివితే, ఫిలిప్పీ 3:1 ఇదే విషయాన్ని పౌలు సంఘానికి రాస్తూ అంటాడు. మీరు 3:1 ఫిలిప్పీ 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నవారైతే, కొలస్సీ 3 సారీ, పైనున్న వాటినే వెదకుడి. మీరు నిజంగా ప్రభువుతో పాటు లేపబడి ఉన్నవారైతే, యేసుక్రీస్తు మన కోసం చనిపోయి తిరిగి లేచిన ప్రకారం యేసునందు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆ విధంగా లేస్తారు అనేది కదా మన విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం. ఒకవేళ ఆ విధంగా మీరు విశ్వసించినట్లయితే ఏం చేయాలంట? చదవండి, ఏం చేయాలంట? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. అక్కడ క్రీస్తు, నీకు నాకు మనకు జీవం ఇచ్చినటువంటి క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. అందుకే నీవు పైకి చూడాలి. అందుకే స్టెఫెన్ పైకి చూస్తున్నాడు. పైకి చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఇక్కడ మనకి ఈ కొలస్సీ 3:1 ఏం రాయబడింది? యేసు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు అని చెప్పి రాయబడింది. అయితే ఇక్కడ చూస్తే 55వ వచనం చదవండి. దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను నేను చూచుచూ ఉన్నాను అనేది ఆయన దృష్టికి కనబడింది. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. రాళ్ళు ఒకదాని మీద ఒకటి వచ్చి ఆయన మీద పడుతూ ఉన్నాయి. తలకు దెబ్బ తగిలితే ఎట్లా ఉంటుంది? ఎదుటోడు రాయి తీసుకొని కొడుతున్నాడు అని తెలిసి, అది వస్తుందని చెప్పి తెలిసినప్పుడు మన యొక్క మనసు ఎట్లా ఉంటుంది? ఒకసారి స్టెఫెన్ యొక్క మానసిక స్థితిని మనము ఆలోచించాలి. ఆ ప్లేస్లో మనముంటే ఎట్లుంటుంది అనేటువంటి విషయం ఆలోచించాలి. ఆయన విశ్వాసం ఎంత గట్టిదో, ఎంత బలమైందో అక్కడ మనకు కనబడుతుంది. చుట్టుప్రక్కల నుంచి చుట్టూ నిలబడి రాళ్ళతో కొడతారు. రాళ్ళు వస్తున్నాయి, వెనక నుంచి వస్తున్నాయి, ముందు నుంచి వస్తున్నాయి, ముఖం మీద పడుతుంది, పళ్ళ మీద పడుతుంది, పెదాల మీద పడుతుంది, చెవుల మీద పడుతుంది, చుట్టుపక్కల నుంచి పడుతుంటాయి రాళ్ళు. ఆ సమయంలో రాళ్ల వైపు కాకుండా ప్రభువు వైపు చూడటం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అనేటువంటిది మనము స్టెఫెన్ చూసి మనము నేర్చుకోవాలి. వాటి వైపు కాకుండా ప్రభువు వైపు చూచినప్పుడు ఆయనకు కనబడేటువంటి అంశం ఏమంటే, ఆకాశము తెరవబడట చూశాడు. అంత మాత్రమే కాదు, దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆయన కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి రాయబడి ఉంది. ఇక్కడే కాదు, ఇంకా మరొక చోట కూడాను కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి రాయబడి ఉంది. అయితే ఇక్కడ చూస్తే ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకని అని మనము ఒకవేళ ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకు చెప్పినటువంటి మాట ఏమంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నన్ను ఈ లోకంలో జీవించేటప్పుడు ఎవరెవరైతే ఘనపరుస్తారో వారిని నేను ఘనపరుస్తాను. ఇప్పుడు ఎవరన్నా
గొప్ప దైవజనుడు వస్తే మేము ఏం చేస్తాము? ఇక్కడ లేచి నిలబడతాం. పుల్పిట్ పైన కూర్చొని ఉన్నటువంటి సేవకులమే లేస్తాం, లేచి నిలబడి వారికి వందనాలు చేసి ఆహ్వానించి కూర్చోబెడతాం. అది ఎందుకు? అది వారికి మనం ఇచ్చేటువంటి గౌరవం, ఘనత. లేచి నిలబడటంలో పెద్దోళ్ళు రాగానే లేచి నిలబడతాం. పెద్దోళ్ళు వచ్చినప్పుడు మనం కూర్చోం. కారణం వారికి మనం ఇచ్చేటువంటి గౌరవం. ఇక్కడ చూడండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు, దైవ కుమారుడు కూర్చొని ఉన్నటువంటి వాడు స్టెఫెను రావటం చూసి, స్టెఫెన్ ఇంకొక 2-3 సెకండ్లకో ఇంకాసేపటికో ఆయన వచ్చేస్తాడు. ప్రాణం, భూలోకంలో ప్రాణం వదిలేసి పరలోకానికి ఆయన వస్తాడు. ఆయన చూపు కూడాను తన మీదనే పెట్టి ఉన్నాడు. తన వైపు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు చేసినటువంటి పని ఏమంటే, ఆయన లేచి నిలబడి స్టెఫెనును ఆహ్వానించటానికి, స్టెఫెనును ఘనపరచటానికి. మొదటి సమూయేలు 2:30 అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, లేచి నిలబడ్డాడు ప్రభు. ఆయన స్టెఫెనుని ఘనపరుస్తూ ఆయన ఆహ్వానించి ఆయన కౌగిలించుకోవడానికి ప్రభువు నిలబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ గాఢాంధకారపు లోయ అనుభవం ఒకవేళ వచ్చిందనుకో, ఈరోజు రాలేదు, ఈ 7 రోజుల వరకు మనం బాగానే ఉన్నాం 24లో. ఏమో రేపు ఏమవుతుందో ఎవరికి తెలుసు? ప్రభువే అన్నాడు, ఏనాటికి ఈడు ఆనాటికి చాలును, రేపు ఏమైందో నీకు తెలియదు, రేపటి గురించి నువ్వు చింతించబాకు అన్నాడు. అయితే ఒకవేళ రేపటి దినమున మనకు గాఢాంధకారపు లోయ అనుభవం వచ్చిందనుకోండి, ప్రభు చింతించొద్దు అన్నాడే కానీ ఆయన నీతిని రాజ్యముని వెదకుడి అని చెప్పాడు. ఆ నీతి, ఆ రాజ్యము, ఆయన నీతిని రాజ్యమును మనం వెతుకుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలపరిచి మన తోటి ఉంటే మనము ఆ లోయలో నుండి ముందుకు వెళ్ళగలం. ఆ వెళ్ళేటువంటి క్రమంలో మనతోటి ఉన్నటువంటి ప్రభువుని మనము చూస్తూ ఉన్నామా, లేకుంటే లోకాన్ని చూస్తూ ఉన్నామా? ఇది ప్రశ్న. మనం అలవాటు చేసుకోవాల్సింది. ఒక్క రోజులో ఏమి రాదు. ఇది ఒక రోజులో విశ్వాసికి ఇట్లాంటి ఏం అబ్బో, ఇది రోజుకు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి విషయం. సమస్య వచ్చినప్పుడు ఎవరి తట్టు చూస్తున్నాం? రాళ్ళు వచ్చి మీద పడ్డప్పుడు మనము కొట్టిన వారిని చూస్తున్నామా? ఏ వైపున రాయి వచ్చిందో ఆ వైపున చూస్తూ ఉన్నామా, లేకుంటే ప్రభు వైపు చూస్తూ ఉన్నామా, ఆకాశం వైపు కన్నులెత్తుతున్నామా? ఇది ప్రశ్న. ఇది ప్రతి విశ్వాసికి కూడాను ప్రాక్టీస్ చేయవలసినటువంటి అంశం. ఎవరి వైపు చూస్తూ ఉన్నాము? మనల్ని నడిపించు వారెవరు? ప్రభువా మనల్ని నడిపించేది? లేకుండా లోకంలో ఉన్నటువంటి లోకాశాలు నడిపిస్తున్నాయా? లక్ష్యాలు, జీవిత లక్ష్యాలు ఉండటం తప్పు కాదు, మంచిదే. జీవిత లక్ష్యం నెరవేరాలంటే ప్రభువు తోడుగా ఉండాలనేటువంటిది మనం ఎప్పటికీ విశ్వాసమైనటువంటి మనము మర్చిపోకూడదు. అయితే ప్రభువు ప్రతి ఒక్కరికి కూడాను ఒక్కొక్క లక్ష్యాన్ని, ఆత్మీయమైనటువంటి లక్ష్యాన్ని ముందుగానే ఏర్పరిచి లోకంలోకి పంపించాడు అనేటువంటి విషయం కూడాను మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రభువు మన ఎడల ఉన్నటువంటి ఆయన చిత్తమేదో తెలుసుకుంటూ దాని ప్రకారం వెళుతూ ఉండటమే మన యొక్క జీవిత లక్ష్యం అని చెప్పేసి రోమా 12లో ప్రభువు తెలియజేశాడు అపొస్తలుడైన పౌలు ద్వారా. రోమా 12లో ఉంది, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచూ మన ముందుంచబడినటువంటి ఈ యొక్క పరిగెత్తాలి, ముందుకు పోవాలి, నడవాలా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటాడు పౌలు. మంచిదియు అనుకూలమును అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారము వెళ్తూ ఉండడమే మన యొక్క ఈ లోకంలో మన యొక్క తక్షణ కర్తవ్యం. కాబట్టి మనల్ని నడిపించేటువంటి వారెవరు? మనం ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? కోరికలు నడిపిస్తున్నాయా? ఈ లోక సంబంధమైనటువంటి లక్ష్యాలు మనల్ని నడిపిస్తున్నాయా? లేకుంటే కళలు మనల్ని నడిపిస్తున్నాయా? కళలు డ్రీమ్స్. ఒక మన పెద్ద లీడర్, ఆయన రాష్ట్రపతిగా పనిచేశాడు, ఆయన అంటాడు, కళలు కనండి, కళలు మిమ్మల్ని నడిపిస్తాయి. డ్రీమ్స్, కళలు మనల్ని నడిపిస్తాయి అంటాడు. కానీ లేఖనము లోకానికి భిన్నంగా మాట్లాడుతుంది. లోకములో లాగా లేఖనం మాట్లాడుతుంది, లోకానికి భిన్నంగా మాట్లాడుతుంది. కాబట్టి నిన్ను నడిపించేటువంటిది కళలు, లక్ష్యాలు కాదు. నిన్ను నడిపించేటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలా.
యేసు ప్రభు గురించి రాయబడింది ఏమని రాయబడింది అంటే ఆయన శోధించబడుటకు పరిశుద్ధాత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడను అని చెప్పి రాయబడింది. అరణ్యంలోనికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు త్రోసుకొని పోయిను అని చెప్పేసి ఒక సువార్తలో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన్ని ఊర్లో నడిపిస్తాడు, అరణ్యంలోనికి నడిపిస్తాడు. శోధన ఎదురయ్యేటప్పుడు ఆయన దగ్గర ఉండి బలపరుస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఈ లోకంలో నిన్ను నడిపించేది ఎవరు? ఎవరిని చేత నడిపింపబడుతూ ఉన్నావు? ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడుదురో రోమీయులకు రాసిన పత్రికలో రాస్తాడు పౌలు. ఎందరూ ఆయన ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ కూడా దేవునికి ఎవరంట? కుమారులు, కుమార్తెలు. ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? మనం బ్రతుకుతున్నాము అంటే ఒక టార్గెట్ ఉండాలి కదా, లక్ష్యం. ఏంటిది లక్ష్యం? ఏంటిది? ఏది మనల్ని ముందుకు నెట్టేటువంటిది? పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలా. స్టెఫెన్ను కూడాను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు కాబట్టే ఆ లోయలో గుండా వెళ్తూ, ఆ మరణాంధకార లోయ గుండా వెళ్తూ కూడాను ప్రభు తట్టు చూడగలిగాడు. మనము ఎవరి వైపు చూస్తూ ఉన్నాము? పేతురు నీళ్ళ మీద నేను నడుస్తా అన్నాడు. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఆ దోణి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, నువ్వే అయితే మేము కూడా నడుస్తామన్నాడు. నేను కూడా నడుస్తామంటే సరే నడువు అన్నాడు ప్రభు పేతురుని. పేతురు దిగాడు, ప్రారంభించాడు, నడక నడుస్తూ ఉన్నాడు. బాగానే నడిచాడు, కొంత దూరం నడిచాడు. ఆ తర్వాత ఏమైంది? మీరే చెప్పాలి. పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను అని చెప్పి రాయబడింది. గాలిని చూచి భయపడసాగి ఆయన ప్రభు వైపు చూశాడు. ప్రభు నీ దగ్గరికి వస్తా అన్నాడు. సరే రమ్మన్నాడు. ప్రభువును చూస్తూ దిగాడు, నీళ్ళలోకి మునిగిపోలా. ప్రభువును చూస్తూ 2-3 అడుగులు వేసాడు, నడిచాడు, మునిగిపోలా. ఎప్పుడు మునిగిపోయాడంటే గాలిని చూసినప్పుడు ఆయన మునిగిపోయాడు. ప్రభు వైపు నుండి ఆయన దృష్టిని మరల్చినప్పుడు పేతురు మునిగిపోయాడు. ప్రభువా నేను మునిగిపోతున్నాను అని చెప్పేసి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి. ఎందుకు విశ్వాసం ఎందుకు తగ్గింది? ప్రభు వైపు చూడలేదు కాబట్టి, లోకం వైపు చూశాడు కాబట్టి విశ్వాసం బలహీనపడింది. అదే ప్రభు వైపు చూస్తూ ఉంటే విశ్వాసం అంతకంతకు బలపడి ప్రభు దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలోనే ఎందుకు మునిగిపోతాడు? స్టెఫెను కూడా ప్రభువు ఉన్నాడు కాబట్టి, ఆయన వైపు చూస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన కొట్టేటువంటి వారి వైపు, రాళ్ల వైపు, శ్రమ వైపు ఆయన చూడటం లేదు. ప్రభువు వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. రోమా 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. నీవు నేను మనము దేవుని కుమారులమై ఉండాలి అనేటువంటి దేవుని చిత్తం కదా. అందుకే కదా ఆయన వచ్చింది, చనిపోయింది. అందుకే కదా ఆయన మన ప్రాణం పెట్టి తిరిగి లేచింది. ఆయన రేపు వస్తానన్నాడు. వచ్చినప్పుడు మనం ఎట్లా నడుస్తూ ఉండాలి? ఆయన కుమారులుగా ఈ లోకంలో నడుస్తూ ఉండాలి. లేదా మనం చచ్చే వరకు మనం ఎట్లా నడుస్తూ ఉండాలి? మన జీవితం ఎట్లా ఉండాలి? దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో నడుస్తూ ఉండాలి. దురాత్మ చేత నడిపించబడేటువంటి వారు కూడా ఉంటారు. దురాత్మ చేత ఇప్పుడు సేన దెయ్యం ఉంది. మార్కు 5:5లో ఆ సేన దెయ్యాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఆ సేన దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని ఎవరు నడిపిస్తున్నారు? ఆయనలో ఉన్నటువంటి దెయ్యాలు. 1 కాదు, 2 కాదు, సేన అంటే చాలా, మెనీ అని సేన. కాబట్టి ఆ దెయ్యాలు ఆయన నడిపిస్తుండే బట్టి ఆయన నడక ఎట్లుంది? ఆయన రోడ్ల మీద నడవటం లేదు, ఆయన వీధుల్లో నడవటం లేదు, ఆయన కొండలలోనూ రాళ్ల మధ్యనూ నడుస్తూ ఉన్నాడు. సమాధుల్లో వాసము చేసేవాడు, సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. దెయ్యం చేత నడిపించబడితే అట్నే ఉంటుంది జీవితం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే ఒకరు కొడుతున్నా కూడాను రాళ్లతోటి ఓర్చుకొని ప్రభు వైపు చూచాడు. ఏ విధంగా చూచాడో స్టెఫెను ఆ విధంగా ఉంటుంది. అట్లా కాకుంటే ప్రభు నడిపించకపోతే, పరిశుద్ధాత్మ నడిపించకపోతే మనమే రాళ్లతో కొట్టుకొని
గాయపరుచుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభువు నడిపించడం లేదు అంటే అర్థం ఏంటిదంటే ఎవరు నడిపిస్తున్నట్టు? దెయ్యం నడిపిస్తున్నట్టు. ఎందుకంటే ఒక ఇల్లు శుభ్రంగా ఊడ్చిన తర్వాత ఊడ్చి పెడితే ఖాళీగా ఏం చేస్తుంది? ఏమైందంట ఆ ఇల్లు? దెయ్యాలు వస్తాయి. దెయ్యాలు వచ్చి ఆ ఇంట్లో నివాసం చేస్తాయి. ప్రభువు నడిపించడం లేదు అంటే దాని అర్థం దెయ్యం నడిపిస్తుందని అర్థం. దెయ్యం చేత నడిపించబడితే ఈ లోకంలో మనం ప్రభువు నామమున మహిమకరంగా జీవించలేము. మనం వెళ్ళవలసినటువంటి ఆ నిత్య నివాసానికి మనము వెళ్ళలేము. యోబు అంటాడు, నేను నడిచేటువంటి మార్గము ఆయనకు తెలుసు. యోబు 23:10. నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు. ఎందుకంటే నేను నడిచేటువంటి మార్గము ఆయనే. యేసుప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు అని చెప్పగలుగుతున్నాడంటే యోబు, దాని అర్థం ఏమంటే యోబు ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాడు, ఆయనలో నడుస్తూ ఉన్నాడు అని అర్థం. ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవమై ఉన్నప్పుడు ఆయన మార్గములో యోబు నడుస్తూ ఉండబట్టే నేను నడిచే మార్గము నా దేవునికి తెలుసు అని ఆయన అంత గట్టిగా చెప్తూ ఉన్నాడు. చెప్పి ఏమంటాడు? నేను శోధించబడిన తరువాత సువర్ణముగా మారెదను, సువర్ణము వలె ఉంటాను. నేను నడిచే మార్గము ఒకవేళ ముళ్ళబాట కావచ్చు, కష్టం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు నిజమే. అయితే నేను నడిచేది ఆయనకి తెలుసు. ఈ నడిచిన తర్వాత చివరిలో ఈ ముళ్ళు, ఈ లోయ, ఈ గాఢంధకారం తర్వాత ఏమి నాకు ఎదుర్కొంటాను అంటే నేను సువర్ణముగా మారుతాను, నిత్యత్వములోనికి వెళ్తాను, నిత్యత్వమును నేను స్వతంత్రించుకుంటాను, నిత్య నివాసానికి నేను వెళ్తాను. ఇది యాక్చువల్గా విశ్వాసి తన హృదయంలో, తన మనసులో ఉంచుకునవలసినటువంటి లక్ష్యం. యేసు వైపు చూచుచూ మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో మనం పరిగెత్తాలా. అటు ఇటు చూసామంటే ఓడిపోతాం, ఆగిపోతాం, పడిపోతాం. అటు ఇటు చూడకూడదు. పేతురులాగా అటు ఇటు చూస్తే మునిగిపోతాం. యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఆయన యేసు వైపు చూస్తూ పోయినప్పుడు ఏం జరిగింది? ఆయన యేసు వైపు చూచినప్పుడు క్షమించగలిగాడు. కొట్టేవాళ్ళని ఆయన ఏమన్నాడు? లాస్ట్ కొడుతూ ఉంటే, ప్రభువా నీ చేతికి ఆత్మ అప్పగిస్తూ ఉన్నానని చెప్పి వీరి మీద ఈ పాపము మోపకము. అది దేవుని మనసు కదా. అది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే దేవుని మనసు వస్తుంది. మరి దేవుని మనసుతో మరి ఉన్నప్పుడు ఏం చేస్తారో కొట్టేవాళ్ళని ఉద్దేశించి వీళ్ళని క్షమించు. యేసు ప్రభు అన్నాడు కదా, వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళకి క్షమించు. అదే మనసు యేసు ప్రభు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండు అని చెప్పండి. ఎట్లా వస్తుంది? ఆత్మచేత నడిపించబడినప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు. అప్పుడు మాత్రమే మనము ఈ 24ను జయకరంగా ముందుకు వెళ్ళగలం. వెళ్ళి మళ్ళా మన విశ్వాసాన్ని మనం నిరూపించుకొని 25లోనికి వెళ్ళగలుగుతాం. ఒకవేళ మన విశ్వాసాన్ని ఈ లోకంలో నిరూపించుకోలేకపోతే, మధ్యలోనే ప్రభు పిలిస్తే, ఒకవేళ నిరూపించుకోలేకపోతే కాదు, మధ్యలోనే ప్రభు పిలిస్తే వెళ్ళిపోతాం. మన విశ్వాసమును ఈ లోకంలో బయట పెట్టాల. అది దేవునికి ఇష్టం. మన విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడి నిరూపించబడాల. శుద్ధ సువర్ణము అగ్ని చేత పరీక్షించబడను, అటువలే మీ విశ్వాసమును కూడాను దేవుడు పరీక్షిస్తాడని చెప్పి రాయబడింది. పరీక్షకు నిలబడాల. ఎందుకంటే నేను విశ్వాసం గలవాడిని అని చెప్పుకుంటే కాదు, పరీక్షకు నిలబడినప్పుడు మాత్రమే విశ్వాసం ఉన్నట్టు లెక్క. అట్టి విశ్వాసం కావాలి. స్టెఫెన్ లాంటి విశ్వాసం కావాలి. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా కూడా నువ్వు తట్టుకు నిలబడగలిగేటువంటి విశ్వాసం కావాలి. ఆయన చనిపోయాడు కానీ విశ్వాసాన్ని వదులుకోలేదు. ప్రాణమైనా పెట్టాడు కానీ అతను తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. సాక్ష్యంతో చనిపోయినాడు. కొట్టేవాళ్ళను క్షమించమని ప్రార్థన చేసి చనిపోయినాడు. కాబట్టి ఒకవేళ మనకు అంత కష్టం రాకపోయినా మనకు వచ్చేటువంటి కష్టాలలో, నష్టాలలో, గాఢంధకారపు లోయల్లో ప్రభువు మనతో ఉండాలి. ఆయన వైపు మనము చూడాలి. ఆయన మన చేయి పట్టుకొని మనలను నడిపించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.